చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను నా గురుముఖత వచ్చినటువంటిది మా నాన్నగారు నాకు చెప్పింది ఏంటంటే, ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పిండంటే, నువ్వు కూర్చున్నావు, నీ వెనకాల ఒక వ్యక్తి నేను కొట్టడానికి కట్టె తీసుకొని వస్తున్నాడు, వచ్చి కొట్టిండు. నీకు ఫిజికల్గా తగిలే దెబ్బ కంటే భయం మైండ్ మీద తగిలే దెబ్బ ఎక్కువ. ఒప్పుకుంటావు కదా? నీకు ఫిజికల్గా నీ బాడీ 30% ఎఫెక్ట్ అవుతుంది ఈప్లో, కానీ అకస్మాత్తుగా పడిన దెబ్బ వల్ల భయం అనేది 70% ఉంటుంది. సో ఆ భయం తగ్గించడం నా కర్తవ్యం. భయపెట్టడం కాదు, ఇది భయపెట్టడం కాదు. భయపెడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళను పశువుల కింద ట్రీట్ చేయాలి. పశువులు కాదు, ఇక ఇంకా హీనంగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే నీకు ఇది జరుగుతుంది అని చెప్పడం, ఇట్ ఈజ్ నీకు జరగబోయేటువంటి సమస్య గురించి నీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఎవడో అమ్మా నీ వెనకాల వస్తున్నాడమ్మా, కట్టె తీసుకొని వచ్చి కొట్టడానికి ట్రై చేస్తున్నాడమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, వచ్చిందమ్మా, పడ్డదమ్మా అంటే భయం అనేది నీకు ఉండదు. ఓన్లీ శారీరకమైన బాధ మాత్రమే నీకు ఉంటుంది. ఆ పని నేను చేస్తున్నా ఈ యుగంలో, ఈ తెలుగు రాష్ట్రాలలో. సో దానివల్ల ఏమవుతుంది, నీలాంటి వాళ్ళు, దెబ్బలు తినేవాళ్ళు అందరూ మానసికంగా స్ట్రాంగ్ అవుతారు. ఏం చెప్తున్నా, నువ్వు సెలబ్రిటీ అయితే జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండు, నువ్వు సెలబ్రిటీ అయితే నిన్ను ట్రోల్ చేస్తారు సిద్ధంగా ఉండు, నువ్వు సెలబ్రిటీ అయితే మేమ్స్ పెడతారు సిద్ధంగా ఉండు. ఇవి నేను చెప్పే పనులు తప్ప కాదు కదా. ఎందుకంటే ప్రతి మనిషి సెలబ్రిటీ కావాలనుకుంటాడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునేది ఒక అందమైన పెళ్ళాము, భార్యగా రావాలనుకుంటాడు, అందమైన అమ్మాయి, విపరీతంగా డబ్బు సంపాదించాలనుకుంటాడు, ప్లస్ ఖచ్చితంగా 10 మంది నాతో సెల్ఫీలు దిగాలనుకుంటాడు. ఈ 3 ప్లేసులలో తెలుగు రాష్ట్రాలలో సమస్యలు ఉన్నాయి. ఈ 3 ప్లేసులలో సమస్యలు ఉన్నాయి. సెలబ్రిటీ అయితే ఓర్వకుండా ఒకటి మీద రాయేస్తాడు, డబ్బు లేకపోతేనేమో వీనికి డబ్బు లేదురా అంటారు, డబ్బు సంపాదిస్తే ఎక్కడి నుండి వచ్చిందంటారు. సో అట్లా రాయేస్తారు. అట్లనే రాజకీయ నాయకుడు అయిదామా అంటే రాళ్ళేస్తారు. సో నేను అనేది ఏంటంటే, నువ్వు ఎక్కడైనా రాళ్ళేస్తారు. చివరికి మన కర్మ ఎక్కడికి వచ్చిందంటే, ఒక పచ్చళ్ళు అమ్ముకునేట ఆమె ఆ కొనటోన్ దగ్గర మాట్లాడుకున్న దాన్ని తీసుకొచ్చి 2 తెలుగు రాష్ట్రాలకు చాలా పెద్ద ఇష్యూ, మన బడ్జెట్ ఇష్యూ చేసిరు. మరి నవ్వాలా ఏడవాలా నాకు తెలియదు. అసలు ఆ వ్యక్తిగతమైన అంశము పచ్చళ్ళు అమ్ముకునేది కొనుక్కునేటోనికి సంబంధించిన వ్యవహారం అది. దాన్ని తీసుకొచ్చి ఇక ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మొత్తం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందనే లెవెల్లో ప్రాపగండ చేసారు. అంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, చేసేవాళ్ళని నేను విమర్శిస్తలేను. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. 1,00,000 మంది చూస్తే 6,000 5,000 వస్తాయి, నాకు తెలియదు ఆ లెక్కలు. కానీ దానికి ప్రిపేర్ అయ్యి ఉండమని జనాల్ని ప్రిపేర్ చేస్తాను నేను. వేణుస్వామి ఎలాగైతే ప్రిపేర్ అయ్యి ఉన్నాడో అట్లనే జనాల్ని ప్రిపేర్ చేస్తున్నా. నువ్వు సెలబ్రిటీ కావాలన్నా ఓకే, రెడీగా ఉండరా బాబు, వాడు దాడి చేస్తాడు, స్ట్రాంగ్ ఉండు, నీ పెళ్ళాలి నువ్వే కాపాడుకోవాలి, నీ బిడ్డ నువ్వే కాపాడుకోవాలి. నువ్వు మానసికంగా బయటికి రాలేదనుకో, ఇప్పుడు సినిమా హిట్ అయితే పటాకులు కాల్చే ఫ్యాన్స్ ఉంటారు, ఫెయిల్ అయితే పటాకులు కాల్చరు కదా. కానీ ఫ్యాన్స్ ఏం చేస్తారు, మా హీరో సినిమా ఫెయిల్ అయ్యింది అని బాధపడి మార్నింగ్ షో చూస్తారు. వాళ్ళ అయితే ఇంకో 2 షోలకు డబ్బులు కొంటారు, ఇంటికి పోతారు, పడుకుంటారు. కానీ సినిమా ఫెయిల్ అయిన హీరోకు ఉంటుందమ్మా సినిమా, నిద్ర లేని రాత్రులు గడపాలి. ఎంత బాధపడతారు తెలుసా ఆ హీరోలు, మానసికంగా డిప్రెషన్. అంటే ఎక్కడికో ఎంతో కష్టపడి ఒక స్టార్డమ్ తెచ్చుకున్న తర్వాత ఒక హీరోయినో ఒక హీరోనో వాళ్ళ సినిమా ఫెయిల్ అయ్యిందంటే నరకాన్ని చవి చూస్తారు. అలాంటి వారికి నేను పర్సనల్గా ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఈ సినిమా పోయిందిగా, నెక్స్ట్ సినిమా నువ్వే కింగ్, సపోర్ట్ ఇస్తారు. సో ఇది నేను మాట్లాడతా పర్సనల్గా మాట్లాడతా. ఆన్ స్క్రీన్ మాట్లాడేది వేరే ఉంటుంది, నాతో వ్యక్తిగతంగా మాట్లాడేది వేరే ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.